మ్యామ్, అప్పటి వరకు ఇమాన్యుయల్ గెలుస్తారు అనుకున్నాం కదా. అతను టాప్ 4లో ఎలిమినేట్ అయ్యారు. అండ్ తనూజ కళ్యాణ్ పడాల విషయంలో ఎవరు గెలవాలనుకున్నారు మీరు? నేనైతే ఇమాన్యుయల్ గెలవాలి లేకపోతే నేను గెలవాలి అనేసి అనుకున్నాను. నేను ఎప్పుడు ఇమాన్యుయల్ ఫుల్ సీజన్లో చెప్పాను, నువ్వు గెలవాలి లేకపోతే నేను గెలవాలి రా అనేసి. నాకు మామూలు బాధపడలేదు, నా కోసం 100% బాధపడిందంటే నేను గెలవలేదు అనేసి. నాకు ఇమాన్యుయల్ కోసం 500% బాధపడింది. బికాస్ మేమిద్దరు చాలా కష్టపడామండి. నన్ను ప్రతి టాస్క్ నుంచి తీసేస్తారు, ప్రతి వారం స్టార్టింగ్ నుంచే తీసేస్తారు. అప్పుడు కూడా నేను నేనే రియల్ లైఫ్ గుడ్లు తినలేదు అనుకున్నారా, కానీ ఆ గుడ్లు రిస్క్ తీసుకోవడం కానీ, ప్రాంక్స్ చేసే రిస్క్ తీసుకోవడం కానీ, అందరితో మాటలు పడటం కానీ, అవన్నీ ఎవరితో మాటలు పడడం ఇష్టం లేదు లైఫ్లో. కానీ నాకేమనిపించింది, నన్ను పక్క పెట్టేశారు వీళ్ళందరూ. నేను టాస్క్లో నన్నే టార్గెట్ చేస్తున్నారు, ప్రతి వారం నన్నే టార్గెట్ చేస్తున్నారు. నేను ఏదైనా యూనిక్ చేసేసి నేను కనపడాలి, ఏం చేయొచ్చు అనేసి నేను నా రెప్యుటేషన్, నా మర్యాద రిస్క్ చేస్తూ ఆడాను. చాలామంది చెప్పారు ఎంత నెగిటివిటీ అయినా తీసుకునింది సంజన, ప్రతి ఒక్కటి పాజిటివ్గా మార్చుకునింది సంజన. దేవుడే నా ఎఫర్ట్స్ చూశారు. నా కళ్ళలో నీళ్ళు ఉంటే కూడా లేదు, నేషనల్ టెలివిజన్లో ఉన్నాను, నేను ఓడిపోయి ఇంటికి పోకూడదు, వీళ్ళు నన్ను తీసేస్తే ఏంటి, బిగ్ బాస్ ఉన్నారు, నేను బిగ్ బాస్ ఇంట్లో ఉన్నాను, బాధగా ఉండకూడదు, నేను నా స్ట్రెంత్ చూపించాలి, నేను ఎంత పెద్ద ఫైటర్ అని చూపించాలి. ఇదే పెద్ద బాధ లేదు నాకు. నేను చాలా పెద్ద బాధలు చూసి అది ఛాలెంజ్ చేసుకొని లైఫ్లో ముందుకు వచ్చినాను. ఇక్కడ ఎందుకు వచ్చినాను, నేను మర్చిపోకూడదు అనేసి నేను నన్నే సెల్ఫ్ మోటివేషన్ చేసి చాలా ఫైట్ చేస్తానండి. సో ఫస్ట్ నేనే విన్నర్ అవ్వాలని అనుకున్నాను, కానీ నేను కాకుండా ఇమాన్యుయల్ అవ్వాలని అనుకున్నాను. ఆ ఒక బాధ నా మనసు